అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా కూడా ఒక ఫ్రీ సజెషన్ ఇచ్చే వ్యక్తులు నీ దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే ఏంటంటే సజెషన్ ఫ్రీ కాబట్టి ఏమైనా ఇస్తారు. అంటే ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు. పాజిటివ్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, నెగిటివ్ సజెషన్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పాజిటివ్ సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా పాయిజన్ నోట్లో పెట్టుకొని బయటికి తీగా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళని ఐడెంటిఫై చేయలేము అసలు. ఎందుకంటే చెప్పేది మాత్రం మన మంచికి అన్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం పాయిజన్ పెట్టుకుంటారు వాళ్ళు. కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు, వాళ్ళే మంచోళ్ళు ఒక రంగం చెప్పాలంటే. ఎందుకంటే ఏదున్నా కూడా చెడైనా మంచైనా ముందే చెప్పేస్తారు కాబట్టి మనం ఏదైనా సరిదిద్దుకోవాలంటే సరిదిద్దుకోవచ్చు. వీళ్ళు అలా కాదు, ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది, నీ మంచికే చెప్పినట్టు ఉంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మన ఎదుగుదలని వాళ్ళు చూడలేరు అనమాట. అలాంటప్పుడు వాళ్ళు మనకు కొన్ని సజెషన్లు ఇస్తారు, అంటే ఫ్రీ కదా. అదే డబ్బులు ఇంకేదో ఖర్చు అవుతుందంటే అది కూడా ఎవరు. ఈ ప్రపంచంలో నువ్వు నాశనం అయినా బాగుపడినా నేను పట్టించుకునే వాళ్ళు పెద్దగా ఉండరు. నువ్వు బాగుపడితే పట్టించుకుని ఉంటారేమో కానీ నువ్వు నాశనం అయిపోతే నీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అసలు ఎవరు ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా నాకు ఇది సలహా ఇవ్వు అని ఎవరి దగ్గరకే పోవద్దు. నీ జీవితం గురించి నేను ఎలా ఉండాలని ఎవరిని అడగద్దు. ఎందుకంటే నీ జీవితం నీది, నీ లైఫ్ స్టైల్ నీది. కాబట్టి చావైనా బ్రతికైనా మంచి అయినా చెడ్డైనా అది నీలోనే ఉంటుంది. కాబట్టి అది నువ్వే చేసుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళు ఇచ్చే సజెషన్ల కోసం వెళ్ళొద్దు, పక్కన వాళ్ళ సజెషన్లు అసలు తీసుకోవద్దు. ఫస్ట్ సజెషన్లు తీసుకోవడం ఆపేయాలి. ఎందుకంటే అది మంచి అయినా చెడ్డైనా కావచ్చు, వాళ్ళు చెప్పడం తీసుకోవడం అంటే ఒక పాయింట్ ఉంది. ఎదుటి వాళ్ళని చెప్పొద్దని చెప్పడం కాదు. నువ్వు ఆ సజెషన్లు తీసుకోవద్దు. నీకేది అనిపిస్తే అది చెయ్యి. కష్టమైనా నష్టమైనా నువ్వు తీసుకునే డెసిషన్లు బట్టి నీకు ఏదైనా ఉంటుంది. అంతేగాని ఎవరో ఏదో సలహాలు చెప్పారు నేను ఇలా అయిపోయాను, ఎవడో సపోజ్ చాలా మంది చెప్తుంటారు ఎందుకు నువ్వు తాగుతున్నావు అంటే నా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, లేదంటే నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు, నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, లేదంటే మా అమ్మ ఇలా చెప్పి, మా నాన్న ఇలా చెప్పి, ఇలా ఒకరి మీద వేసేస్తుంటారు అనమాట. దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఏదైనా సరే నీ మైండ్లో ఇది చెయ్యాలి అని రన్ అవునంత వరకు ఎవరు చెప్పినా చేయరు. ఒకవేళ నీ మైండ్లో రన్ అయిందా అది జస్ట్ ఎదుటోళ్ళు చెప్పేది ఒక ఇగ్నేషన్ అనమాట, అంతే. అంతేగాని నీ మైండ్లో రన్ అవ్వకుండా నీ ప్రమేయం లేకుండా నువ్వు ఏ పని చేయవు. అలాంటి మెచ్యూరిటీ మనలో వస్తే ఆటోమేటిక్గా ఎవరి సజెషన్లు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి మన సజెషన్లు ఇవ్వకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత చెప్తున్నాం కదా, ఫ్రీ సజెషన్లు తీసుకోవడమే కాదు, ఎవరికి కూడా సజెషన్లు ఇవ్వకూడదు. ఎందుకంటే వాడి జీవితం గురించి వాడికి క్లియర్గా తెలుసు కాబట్టి అది మనం అర్థం చేసుకొని ఆలోచించుకొని సజెషన్లు ఇవ్వడం అనేది మానేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.